కనకదుర్గమ్మ గుడిలో పూజ చేసే పూజారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఆ ముగ్గురు కూతుర్లు ఒకరోజు తండ్రిని మాకు గాజులు ఏపి నాన్న అని అడగగా ఆ పూజారి దోవన పోయే గాజుల వాడిని పిలిచి మా అమ్మాయిలకి గాజులు వెయ్యి అనగా ఆ గాజుల వాడు సరేనని ఆ ముగ్గురికి ఒకరి తర్వాత ఒకరికి గాజులు వేస్తుండగా నాలుగో కూతురు వచ్చి గాజులు వేయించుకుంటుంది. అప్పుడు వచ్చింది అమ్మవారేనని తెలియక ఆ గాజులవాడు గాజులు వేస్తుండగా వేసిన తర్వాత పూజారి దగ్గరికి వెళ్ళి నాకు గాజులు వేసేసాను, నలుగురు కూతుర్లకి వేసాను, నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు ఆ పూజారి నువ్వు వేసింది ముగ్గురికే కదా, నలుగురు అంటున్నావని అనగా లేదు, నలుగురు కూతుర్లకి నేను గాజులు వేసాను, నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతానని మళ్ళా అంటాడు. అప్పుడు ఆ పూజారికి ఏమీ అర్థం కాక సరేనని డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. కాసేపటి తర్వాత ఆ పూజారి అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని ఉండగా అమ్మ ఆకాశవాణి పలుకుతుంది, నేను నీకు నాలుగో కూతుర్ని కానా, అందుకే నేను గాజులు వేయించుకున్నాను అనగా ఆ పూజారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి.